Hi, hello my dear students. So welcome back to Lakshmi Biology NEET classes. సో ఇవాళ మీకు ఒక ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడానికి అయితే రెడీ అయ్యాను. విత్ ఇన్ సూన్ అంటే దగ్గరలో ఉంది మీకు ఎగ్జాము. ఎన్టీఏ ఎగ్జామ్ మనకి డ్రెస్ కోడ్ గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టారు కదా. సో కొంతమంది ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది ఇప్పటికీ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం క్లారిటీగా మనం ఈరోజు మీకు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తోటి మనము ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి. అంటే మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒకటైతే మన డ్రెస్ కోడ్ కూడా అనేది వన్ ఆఫ్ ది మెథడ్. సో అది మనం ఇప్పుడు ఈరోజు నేనైతే మీకు డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమి అలౌ చేయాలి, ఏవి అలౌ చేయరు అనేవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ నాట్ అలౌడ్ మీకోసమే బోర్డు మీద రాసి పెట్టాను. ఆల్రెడీ మనకి ఎన్టీఏ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చేస్తున్నారు బులెటిన్లో. సో ఫస్ట్ చూడండి, హెవీ క్లాత్స్ అంటే బాగా హెవీ అంటే మరి ఎంతో భారీ ఎత్తుగా మోస్తూ ఉంటాం చూడండి, అంటే అలాని కాదు, థిక్గా ఉన్న క్లాత్స్. అర్థమవుతుందా? ఏదో మోసేళ్తున్నాము తీసుకెళ్తున్నాము అన్న విధంగా కాదు. థిక్ క్లాత్స్ కాకుండా లైట్ వెయిట్ క్లాత్స్, వెయిట్లెస్ క్లాత్స్, కంఫర్ట్గా ఉండే విధంగా వేసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటంటే హెవీ క్లాత్స్ అనేవి నాట్ అలౌడ్, హెవీ క్లాత్స్ అనేవి నాట్ అలౌడ్, సింపుల్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫుల్ స్లీవ్స్. సో మాక్సిమం కొంతమంది ఇక్కడ వరకు హ్యాండ్స్ అనేది కుట్టించుకొని వెళ్తూ ఉంటారు. గర్ల్స్ అయినా లేదా బాయ్స్ అయినా ఫుల్ హ్యాండ్ ఉన్న షర్ట్ అనేది వేసుకుంటారు. సో ఫుల్ హ్యాండ్స్ ఉన్నవి ఎవరికి అలౌ అయితే లేదు. ఎందుకు అన్న మీకు డౌట్ అనేది వస్తుంది. సో ఫుల్ హ్యాండ్స్ వేశారనుకోండి, వాళ్ళు చెకింగ్ చేయాలన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కడ స్లిప్స్ పెడతారో ఏంటో అనేది అది డౌట్. సో అందుకని పర్మిషన్ అయితే లేదు. మాక్సిమం మీరు హాఫ్ హ్యాండ్సే ప్రిఫర్ చేయాలి. లేదు మాకు అది ఇష్టం ఉండదు, మాకు అలవాటు లేదు, అట్లీస్ట్ 3/4 అయినా వేసుకుంటాము అంటే అది మీ ఇష్టం. కానీ మీరు ఎగ్జామ్ హాల్కి అయితే ముందే వెళ్ళి ఉండాలి, ఎందుకంటే ఫుల్ స్కాన్ అనేది మిమ్మల్ని చెక్ చేస్తారు. దాని బదులు మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే మీరు హాఫ్ హ్యాండ్స్ వేసుకొని వెళ్ళడం బెస్ట్, ఐదర్ బాయ్స్ అయితేమి ఐదర్ గర్ల్స్ అయితేమి. నెక్స్ట్ వన్ షూస్ అండ్ హైస్. సో షూస్ అనేవి అలౌ లేదు, షూ అనేది అలౌ లేదు, ఎందుకంటే షూ లోపల మళ్ళీ వెతకాలి. నెక్స్ట్ హై హీల్. హై హీల్ అనుకోండి, కింద ఏం పెడతారో తెలియదు మనకి. ఇప్పుడు ఆల్రెడీ అన్ని టెక్నాలజీ డెవలప్ అయి ఉన్నది కాబట్టి సో బ్లూటూత్ అలాంటివి పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోవడానికి లేదు. అందుకనేసి హై హీల్ అయితే నాట్ అలౌడ్. నెక్స్ట్ షూ అనేది కూడా నాట్ అలౌడ్. ఫ్లాట్ స్లిప్పర్స్ అనేది వేసుకోవాలి, అంటే కనిపిస్తూ ఉండాలన్నమాట, ఫ్లాట్గా ఉండాలి. మనం వెళ్తుంది ఎగ్జామ్ హాల్కి, ఫంక్షన్స్ కాదు. అర్థమవుతుందా? సో ఫంక్షన్స్కి అయితే మనం ఎలా రెడీ అయినా పర్లేదు, మనం వెళ్తుంది మన మైండ్లో ఏముందో మనం చదువుకున్నది మొత్తం అక్కడ ఎగ్జిబిట్ చేయడానికి, ఎగ్జామ్కి మనం వెళ్తుంది. ఎంత సింపుల్గా వెళ్ళి ఎంత మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుందో, మన బాడీని మనం ఎంత కంఫర్ట్గా పెట్టుకొని ఉంటామో అలా అప్పుడే మనం ఏమవుతామంటే హ్యాపీగా మనం ఎగ్జామ్ కూడా టెన్షన్ లేకుండా రాస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఆర్నమెంట్స్, జ్యువెలరీ. ఇప్పుడే చెప్పాను, మనమే ఫంక్షన్కి వెళ్ళట్లేదు, ఆర్నమెంట్స్ జ్యువెలరీస్ అన్ని హెవీగా వేసుకొని వెళ్ళడానికి సింపుల్గా సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్ళినా చాలు. అలా అని హెవీగా గర్ల్స్ హెవీగా కింద వరకు హ్యాంగ్ చేస్తూ, సో మేము ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నాం కదా, వేరే సిటీలో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం కదా, అలాంటి ఫీలింగ్స్ అయితే ఏమీ వద్దు. మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు, ఫ్యాషన్ షోకి వెళ్ళట్లేదు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హెయిర్ యాక్సెసరీ. హెయిర్ యాక్సెసరీ అంటే డిఫరెంట్గా స్టైల్స్, హెయిర్ స్టైల్స్ వేసి వెళ్తూ ఉంటారు. సో అలాంటి హెయిర్ స్టైల్స్ కాదండి, సింపుల్గా జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని వెళ్ళండి. రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఎందుకు వెళ్ళమంటున్నాము అంటే, మీరు ఏమేమి క్లిప్స్ డిఫరెంట్ క్లిప్స్ పెట్టారనుకోండి, ఆ లోపల ఏముంటాయో తెలియదు కదా. అంటే ఏంటంటే ఇది కొంచెం వాళ్ళకి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. నేను మొత్తం వెతకాలి అంటే చాలా టైం పడుతుంది. ఇదంతా ఆర్నమెంట్స్ ఇవన్నీ వేసుకొని వెళ్ళామనుకోండి, సపరేట్గా నిన్ను చెక్ చేయడం కోసం ½ అన్ అవర్ పడుతుంది. ½ అన్ అవర్ వెళ్ళడం బెస్టా, జస్ట్ మనం సింపుల్గా మనం వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రెడీ అయ్యి వెళ్తే అది బెస్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ప్రింట్స్ అండ్ కాలర్. సో కొంత ఇప్పుడు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వేసుకున్న డ్రెస్లో ప్రింటెడ్ డిజైన్ డిఫరెంట్ కలర్ఫుల్గా ఉంటాయి చూడండి. సో రాసినవి
కొన్ని ఆల్రెడీ ఈ మధ్య వస్తుంది చూడండి, న్యూస్ పేపర్స్ లాగా కొన్ని షర్ట్స్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. సో అలాంటివి నాట్ అలౌడ్. అర్థమవుతుందా? కాలర్వి ఒకవేళ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కాలర్ డ్రెస్ అయితే నాట్ అలౌడ్. ఎందుకంటే కాలర్ లో కూడా పెట్టుకునే ఛాన్సెస్. ఇవన్నీ కూడా ఏంటంటే కాపీ ఉండకుండా ఉండడం కోసం ఎన్టీఏ వాళ్ళు ఇవి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇదేంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్, నాట్ ఓన్లీ స్టేట్, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్. సో ఇండియా లెవెల్ ఎగ్జామ్ జరుగుతుందంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్, జీన్స్ టైట్ విత్ పాకెట్స్. సో మ్యాక్సిమం గర్ల్స్ అయినా బాయ్స్ అయినా జీన్స్ అనేవి, టైట్ జీన్స్ అనేవి నాట్ అలౌడ్. ఫ్రీగా ఉండాలి. ఇంతకుముందే చెప్పాను, డ్రెస్ అనేది మనకి ఎంత కంఫర్టబుల్ గా ఉంటే అంత బెస్ట్. ఎందుకంటే మనం టైట్ వేసుకుంటాం, ఇది సమ్మర్. సో టైట్ వేసుకున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్, మీరు కంఫర్ట్ గా, మీ బాడీ కంఫర్ట్ గా లేకపోతే మీ కాన్సన్ట్రేషన్ మీరు పేపర్ మీద ఎలా పెట్టగలుగుతారు? క్వశ్చన్ ప్రాపర్ గా ఎలా చదవగలుగుతారు? వాళ్ళు ఇవ్వడమే ట్విస్ట్ చేసి కొన్ని క్వశ్చన్స్ ఇస్తుంటారు, మనకి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎసెన్షియల్ రీజన్స్ ఇస్తున్నారు, మ్యాచింగ్స్ ఇస్తున్నారు. అవన్నీ మనం చదివి రాయడానికి మనకి ఫోకస్ అంతా, మన బ్రెయిన్ అంతా ఎక్కడ ఉండాలి? పేపర్ మీద ఉండాలి, మన బాడీ మీద ఉండకూడదు. సో మీరు టైట్ జీన్స్, మీరు ఆర్నమెంట్స్ ఇవన్నీ కంఫర్టబుల్ లేకుండా మీరు వేసుకొని వెళ్తే సో ప్రాబ్లమే కదా. సో టైట్ జీన్స్ అనేవి నాట్ అలౌడ్, ఫ్రీగా ఉండాలి. ప్లస్ పాకెట్స్ అనేవి, లెస్ పాకెట్స్ అనేవి అలా ఉండాలి, తక్కువ. ఐ మీన్ 1 or 2. అసలు పాకెట్ గర్ల్స్ కి అయితే పాకెట్ లేకుండా, సో నెక్ లేకుండా, జస్ట్ నార్మల్ గా, అంటే కాలర్ లేకుండా జస్ట్ రౌండ్ నెక్ ఉంటుంది కదా, రౌండ్ నెక్ ఉన్న సల్వార్ వేసుకొని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది. అంటే పైజ్మా. ఓకే, సో ఇవి నాట్ అలౌడ్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు అలౌ. సో ఆల్రెడీ చెప్పాను మీకు, హీల్స్ లేదు అంటే మీరు ఏం వేసుకోవాలంటే స్లిప్పర్స్. సో ఫ్లాట్ స్లిప్పర్స్ అవి కూడా, ఎందుకంటే కంఫర్ట్ గా ఉండడం కోసం ఫ్లాట్ స్లిప్పర్స్ వేసుకున్నారు అనుకోండి, పర్మిషన్ ఉంది. నెక్స్ట్ వన్, సెకండ్ వచ్చేసరికి శాండిల్స్ విత్ లో హీల్స్. సో ఇప్పుడే చెప్పాను, అంటే మీరు హీల్స్, కొంతమంది నేను హీల్స్ వేసుకోవాలి అని ఉంటారు, జస్ట్ లో హీల్ వేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, హై హీల్ కాదు. సో అసలు హీల్ లేకుండా ఫ్లాట్ వేసుకుంటే హ్యాపీ ఇంకా వాళ్ళు. నెక్స్ట్ వన్, స్పెక్స్. ఒకవేళ అంటే ఇప్పుడు స్పెక్స్ నెసెసరీ ఉన్న వాళ్ళు, అంటే స్టైల్ స్పెక్స్ కాదు, అర్థమవుతుందా? జస్ట్ ఎవరికైతే విజువలైజింగ్ క్లియర్ గా ఉండదో అలాంటి వాళ్ళకి స్పెక్స్ అనేవి అలో ఉంది. రిమైనింగ్ స్టైల్ పర్పస్ మీరు పెట్టుకొని ఎగ్జామ్ హాల్లో స్టైల్ గా రాయడానికి వాటికి నాట్ అలౌడ్. సో స్పెక్స్ అనేవి అలా ఉన్నాయి, జస్ట్ సైట్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి మెడిసిన్. ఎవరికైతే మెడిసిన్ అనేది నెసెసిటీ ఉందో వాళ్ళకి మెడిసిన్ తీసుకునే ఛాన్స్ అయితే వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చారు, తీసుకెళ్ళొచ్చు మీరు ఎగ్జామ్ హాల్ కి. బ్రేస్లెట్ వేసుకోవచ్చు, కానీ హెవీ బ్రేస్లెట్ అనేది కాదు, జస్ట్ సింప్లిసిటీ. అయినా ఇప్పుడు మనం బ్రేస్లెట్ వేసుకోవాల్సింది, మనం ఇప్పుడే చెప్పాను, అంతకు ముందే చెప్పాను, మనం ఫంక్షన్స్ కి ఏం వెళ్ళట్లేదు, బ్రేస్లెట్స్ ఇవన్నీ వేసుకొని వెళ్ళడానికి సింపుల్ గా అయితే బెస్ట్. నెక్స్ట్ వన్, బ్రాస్. సో యాక్చువల్ గా అయితే దీని గురించి మనం ఎక్కువగా హెవీగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ మేబీ ఎందుకంటే మనకి స్కాన్ చేస్తూ ఉంటారు. సో అలా స్కాన్ చేసినప్పుడు ప్రాబ్లం లేకుండా మీరు స్పోర్ట్స్ బాగానే వేసుకున్నారనుకోండి, అక్కడ ఎలాంటి స్టెపుల్స్ అనేవి ఏమి ఉండవు కాబట్టి, పిన్స్ అనేవి ఉండవు కాబట్టి, సో హ్యాపీగా, అంటే ఏంటంటే ఇది ప్రాబ్లం లేకుండా క్రియేట్ చేయకుండా ఉండడం కోసం అది గర్ల్స్ కి. నెక్స్ట్ టీ షర్ట్స్. సో ఆల్రెడీ మీకు చెప్పేసి ఉన్నాను, మీకు టీ షర్ట్స్ అంటే మీరు రౌండ్ నెక్కే వేసుకోవాలండి, కాలర్ నెక్ కాదు, అది కూడా హాఫ్ స్లీవ్స్. నెక్స్ట్ వచ్చేసరికి పైజమా. సో పైజమా అనేది కంపల్సరీగా ఫ్రీ, అంటే ఎక్కడా కూడా ఏంటంటే మీకు పాకెట్స్ అనేది చాలా తక్కువగా ఉండాలి, రౌండ్ నెక్ అనేది ఉండాలి, కాలర్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ 3/4 అనేది ఫుల్ హ్యాండ్స్ అనేవి వేసుకోకూడదు. ఓకే, హై హీల్స్ అనేవి నాట్ అలౌడ్. ఇవన్నీ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు ఎంత సింపుల్ గా వెళ్ళి మీ మైండ్ అంతా పేపర్ మీద, అక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీద ఫోకస్ చేయడానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. మాకు అన్ని ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ అవసరమా అంటే అవసరమేనా? ఇప్పుడు ఇంతకు ముందే చెప్పా, టైట్ గా వేసుకొని మీరు స్వెట్ పడుతూ, మీరు కంఫర్ట్ లేకుండా అక్కడ ఏం చేస్తారంటే ఫోకస్ చేయలేదు. అర్థమవుతుందా? ఫోకస్ చేయలేదు. ఎందుకు ఫోకస్ చేస్తారు? ఏం రద్దాలే అనే నెగ్లిజెన్సీ, అంటే ప్రాపర్ గా చదవలేరు అనమాట.
ఒక్క క్వశ్చన్ చదివిన తర్వాత ఇప్పుడు అసెసెన్స్ రీజన్స్ ఉంటాయి, పెద్దగా ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు, అబ్బా ఇంత పెద్ద క్వశ్చన్ ఇది ఎక్కడ చదవాలి అంటే ఆల్రెడీ మీరేంటి ఇంకంఫర్ట్ గా ఉన్నారు. అన్కంఫర్ట్ లో ఉన్నప్పుడు మనం ఫోకస్ అంతా దాని మీద పెట్టడానికి ఉండదు. మనం రాస్తుంది ఏంటంటే మన గోల్ ని మనం రీచ్ అవ్వడం కోసం మనం వెళ్తున్నాం. మన గోల్ ని మనం రీచ్ అవ్వడం కోసం వెళ్తున్నాం. మనం ఇంకెక్కడికో వెళ్ళట్లేదు. మీరు అన్నట్టు ఫంక్షన్స్ కో లేకపోతే ఇంకా ఎక్కడికో ఫ్యాషన్ షోకో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి, ఎవ్వరు ఏమీ అనరు. సో ఇప్పుడు వెళ్తుంది మనము ఒక మంచి వృత్తిలో ఉన్న దానికి వెళ్తున్నాం, అంటే ఎగ్జామ్ రాయడానికి. వృత్తి అంటే మీకు తెలిసిందే, ప్రొఫెషన్ అంటే డాక్టర్ సీట్ మనం తెచ్చుకోవడం కోసం, అంతేగాని మనం ఏదో చేయడానికి కోసం వెళ్ళట్లేదు. మన ఫోకస్ మన పీస్ఫుల్గా మన మైండ్ ఉండాలి. మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, మన బాడీని కాన్సన్ట్రేషన్గా ఉంచుకోవాలి, అంటే కాన్స్టెంట్గా ఉంచుకోవాలి. ఎలాంటి ఇరిటేషన్ అనే ఫీలింగ్ అనేది తెచ్చుకోకూడదు. ఇరిటేషన్ తెచ్చుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీ ఫోకస్ అనేది కంపల్సరీగా తగ్గిపోతుంది. కంపల్సరీ ఫోకస్ అనేది తగ్గిపోతుంది. సో ఇవి మీకు ఇన్స్ట్రక్షన్స్, ఎన్టీఏ వాళ్ళు మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. ఎస్పెషల్లీ ఇంకొకటి లేడీస్కి, ఓన్లీ లేడీస్కే. సో మేబీ మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు సో మేము ఎలా ఉండాలి, ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకోవాలంటే మ్యాక్సిమం మీరు ఫుల్గా కవర్ అయ్యే డ్రెస్ అనేది వేసుకోండి. అంటే 3/4 అని కాదు మీకు, అంటే హాఫ్ స్లీవ్లెస్ వేసుకోండి. లేదు అనుకుంటే మీరు మీ ఇష్టం. అది అంటే మీకు కింద వరకు మీకు కవర్ అయ్యే విధంగా టాప్ అయితే ఉండాలి. ప్లస్ మీరు ప్యాడ్స్ యూజ్ చేసుకునేటప్పుడు 2 ప్యాడ్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మనము కంఫర్ట్గా ఉండాలి. కంఫర్ట్గా ఉంటేనే మీరు ఎగ్జామ్ పీస్ఫుల్గా రాయగలరు. ఓకే. సో అంటే మీరు డ్రెస్ టీ షర్ట్ అనేది ఇక్కడ వరకు వేసుకొని అమ్మో ఎట్లా ఉందో ఏంటో అన్న డౌట్ అనేది ఉండకూడదు. అర్థమవుతుందా? 3/4 టాప్ వేసుకోండి. 3/4 టాప్ వేసుకోండి, ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? ఫ్రీగా వెళ్ళండి. ఇది ఓన్లీ ఫర్ ద గర్ల్స్కి ఎస్పెషల్గా. సో ఇది మీకు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. ఎగ్జామ్ చాలా అతి తొందరగా దగ్గరలో ఉంది. మీరు ఇవన్నీ డ్రెస్ కోడ్ అని పర్ఫెక్ట్గా ఫాలో అవుతారనేసి నేనైతే కోరుకుంటున్నాను. సో అలాగే ప్రిపరేషన్ కూడా బాగా జరుగుతుంది. ఇంకా కొన్ని డేస్ అయితే ఉన్నాయి, దగ్గరలోకి వచ్చింది మనకి ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్స్ ఎగ్జామ్. ఓకేనా? కీప్ వాచ్.